సో ట్రాన్స్జెండర్ అనగానే కించపరుచుకుని అసలు వీళ్ళు దేనికి పనికిరారు, అడుక్కునే బతుకుతారు, వాళ్ళకి ఛాన్స్ ఉన్న ఎదగరు అని అనుకునే క్రమంలో ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఏదైతే జాబ్స్ ఇచ్చిందో ట్రాన్స్జెండర్స్ కి, దాని వల్ల చాలా మంది అయితే జాబ్ చేసుకొని బతుకుతున్నారు. జాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఒకటండి, ఇన్ని రోజులు అసలు ట్రాన్స్జెండర్ అంటే అడుక్కునే బతుకుతారు ఇలా అలా అని చెప్పి చాలా రకాలు అనుకుంటారు కదా, మరి ఇప్పుడు గర్వంగా జాబ్ చేసుకొని బతుకుతున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. అదే సిగ్నల్ దగ్గర మేము అడుక్కునే వాళ్ళము, ఇప్పుడు అదే సిగ్నల్స్ కి మేము మెయింటెనెన్స్ చేయడం చాలా సంతోషం. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఇప్పుడు భిక్షాటన లైఫ్ కి ఈ లైఫ్ కి ఏం చేంజెస్ అనిపిస్తుంది? ఈ లైఫ్ కి అయితే నాకు చాలా సంతోషం మేడం, చాలా హ్యాపీగా ఉంది. సో నార్మల్ గా ఇప్పుడు కూడా అడుక్కుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు ట్రాన్స్జెండర్? నేనైతే చెప్తున్నా, అడుకోకండి, మంచిగా ఏదో ఒక జాబ్ చేయండి, బాగుంటది. జాబ్ చేసుకొని బతుకుతే మనకు కూడా గౌరవం ఉంటది, ఎక్కడ పోయినా మనకు కూడా రెస్పెక్ట్ ఉంటది. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, హ్యాపీ. జాబ్ ఎలా ఉంది? జాబ్ కూడా చాలా బాగుంది, చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, చాలా బాధ్యతగా కూడా ఉంది. యాక్చువల్లీ మా కోరిక కూడా ఒకటే, మాకు ఒక 1% రిజర్వేషన్ అనేది ఇస్తే మేము ఏంటో చూపిస్తాము. మేమనే కాదు, యాక్చువల్లీ మేము కామెంట్స్ కూడా చూస్తున్నాము. ఆల్ ది బెస్ట్, వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చారని చెప్పి అందరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. 20 days మొత్తం అంతా నేర్చేసుకున్నాం. అంత కాదు, మాకు ఒక లిమిట్ గా, మాకు యాక్చువల్లీ ఈ రోడ్ మీద మనకి ట్రాఫిక్ దగ్గర ఏమేం కావాలి, ఒక 186 మూమెంట్స్ ఉంటాయి మేడం. ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, ఏంటి స్టాప్ లైన్ అంటే ఏంటి, మళ్ళీ మనకి అవతల వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఫ్రీ లిఫ్ట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మాకు ట్రైనింగ్ సెంటర్ లో సార్ వాళ్ళ TTI లో చెప్పారు. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. శాలరీ బేస్డా ఎలా ఉంది శాలరీ? శాలరీ బేస్డ్ అని చెప్పారే మేడం, అది ఇంకా ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పి కన్ఫర్మ్ లేదు. సార్ అయితే ఇది వరకు హోమ్ గార్డ్లకు ఎలా ఇచ్చామో అలానే ఇస్తాము అని చెప్పారు. మాకైతే ఇంత ఇస్తాము అని ఏం చెప్పలేదు. మీరు ఎంత ఇస్తారు అనుకుంటున్నారు? మేబీ తెలియదు, సార్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కానీ మాకు తెలియదు. సాలరీస్ ఏం ఆలోచించకుండా జాబ్ లో జాయిన్ అయ్యారు మేడం. మాకు సాలరీస్ తో అవసరం లేదు, ఈ యూనిఫామ్ కోసం మేము వచ్చినాం మేడం. మన ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ లో ఉన్నారో, క్వాలిఫైడ్ ఉన్నారో మన ట్రాన్స్జెండర్స్, మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, వస్తాయి ఖచ్చితంగా. ముందు ముందు మనకి మంచి రోజులు చాలా ఉన్నాయి. మనకి దేంట్లో ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ అనేది ఇస్తా అన్నారు, అందులో మనకి అన్నిట్లలో అవకాశం కల్పిస్తా అని చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. తలుచుకుంటే మేము సాధించగలమండి. అందరికీ నమస్కారం, నేను మీ సునీత, వెల్కమ్ టు శశి టీవీ. సో ట్రాన్స్జెండర్ అనగానే కించపరుచుకుని అసలు వీళ్ళు దేనికి పనికిరారు, అడుక్కునే బతుకుతారు, వాళ్ళకి ఛాన్స్ ఉన్న ఎదగరు అని అనుకునే క్రమంలో ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఏదైతే జాబ్స్ ఇచ్చిందో ట్రాన్స్జెండర్స్ కి, దాని వల్ల చాలా మంది అయితే జాబ్ చేసుకొని బతుకుతున్నారు. సో ఏంటంటే ఒక సమయం ఉన్నా కూడా వీళ్ళు ఉపయోగించుకోరు అని చెప్పి చాలా మంది థాట్ ఉంటది, కానీ నిజంగా చాలా కష్టపడి వీళ్ళందరూ ఇందాక నుంచి చూసాము ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నారు. సో ట్రాన్స్జెండర్స్ కూడా జాబ్ చేసుకొని ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తారనే చెప్పాలి. సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో మహాలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. జాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఒకటండి, ఇన్ని రోజులు అసలు ట్రాన్స్జెండర్ అంటే అడుక్కునే బతుకుతారు ఇలా అలా అని చెప్పి చాలా రకాలు అనుకుంటారు కదా, మరి ఇప్పుడు గర్వంగా జాబ్ చేసుకొని బతుకుతున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బాగుంది మేడం. నా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎవ్వరు కానీ కూడా గమనించలేదు. వాళ్ళు ఏడికైనా వెళ్తున్నారంటే కన్ను వాళ్ళ మీదనే పెడుతుండే. ఆ ట్రాన్స్జెండర్స్ ఇట్లా భిక్షాటన చేసుకుంటారా, ఇట్లనే రోడ్ మీద అడుక్కుంటారు, వీళ్ళు గింతే చీప్ అని చూసేవాళ్ళు. అదే సిగ్నల్ దగ్గర మేము అడుక్కునే వాళ్ళము, ఇప్పుడు అదే సిగ్నల్స్ కి మేము మెయింటెనెన్స్ చేయడం చాలా సంతోషం. ఇంకొకటి, ఇన్ని ఉన్నా గానీ కూడా ఏది పనికి రాకుండా మాకు ఎవ్వరు
బాగా చూడలేదు. మేము చదువుకున్న అయ్యో మేము చదువుకొని కూడా మాకు ఫైదా లేదు కదా, నాకు చిన్న జాబ్ ఇస్తే మేము మంచిగా జాబ్ చేసుకొని బతికే వాళ్ళం కదా అని అనుకునేది. ఇంకొకటి అండి, ఇప్పుడు ఏమేం చేయాల్సి వస్తుంది? లైక్ మీరు చదువుకొని ఉండాలా పక్కా ఈ జాబ్ కావాలనుకుంటే? చదువుకొని ఉండాలి మేడం. నేనైతే ఇంటర్ చదువుకొని ఉన్నాను. ఇంటర్ చదువుకొని ఉన్నారు. ఓకే, ఏం ప్రాసెస్ ఉంటుంది జాబ్ కి? జాబ్ కి మొన్న మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేడం. గోషామల్ స్టేడియం లో 800 మీటర్స్ రన్నింగ్ అండ్ 100 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్. సో ఆ తర్వాత జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాగా గవర్నమెంట్ లాగానా, గవర్నమెంట్ జాబ్ లాగా? గవర్నమెంట్. ఇంకా మాకు ఆడ ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్ లో కూడా క్వాలిఫై అవ్వాలి, మెడికల్ టెస్ట్ అందులో కూడా క్వాలిఫై అవ్వాలి, అయితేనే జాబ్ మేడం. సో కష్టం ఉంది అంటే నార్మల్ గా ఒక ట్రాఫిక్ పోలీస్ కి ఏమేమి ఉంటాయి అన్ని ఉన్నాయి. ఓకే, సో ఇది ఎలా జాబ్ లాగా వచ్చేసిందా మీకు? జాబ్ లాగా మేడం. షిఫ్ట్ పరంగా ఉంటుంది అంటే ఇప్పుడు మాకైతే మార్నింగ్ షిఫ్ట్ మేడం. ఏ టైమింగ్స్ ఉన్నాయి? మార్నింగ్ 7:40 నుంచి 2 వరకు. 7:40 నుంచి 2 వరకు. సో సాలరీ బేస్డా? సాలరీ మేడం. ఓకే, సాలరీ బేస్డ్. హోమ్ గార్డ్ కి ఎంత ఉంటే మాకు అంతే మేడం. సో ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? 15 27. 27. ఓ మంచి సాలరీ. సో ఇప్పుడు భిక్షాటన లైఫ్ కి ఈ లైఫ్ కి ఏం చేంజెస్ అనిపిస్తుంది? ఈ లైఫ్ కి అయితే నాకు చాలా సంతోషం మేడం, చాలా హ్యాపీగా ఉంది. బాగుంది ఫైనల్లీ. సో నార్మల్ గా ఇప్పుడు కూడా అడుక్కుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు ట్రాన్స్జెండర్? నేనైతే చెప్తున్నా, అడుకోకండి, మంచిగా ఏదో ఒక జాబ్ చేయండి, బాగుంటది. జాబ్ చేసుకొని బతికితే మనకు కూడా గౌరవం ఉంటది, ఎక్కడ పోయినా మనకు కూడా రెస్పెక్ట్ ఉంటది. నా తరఫు నుంచి నేను చెప్తున్నా. ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఒక 10 సంవత్సరాలు, అయినా కానీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సార్ వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేదు ట్రాన్స్జెండర్స్ కి. సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి సంవత్సరం అవుతుంది కానీ ట్రాన్స్జెండర్స్ మీద మంచి ఒక నిర్ణయం తీసుకున్నాయి. జాబులు ఇవ్వడం చాలా సంతోషం. ఇంకా ఇదే కాకుండా అన్ని రిజర్వేషన్లలో మాకు అన్ని రిజర్వేషన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా నమస్కారం. ఇంకా మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ, బీటెక్, ఇలా మస్తు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా జాబ్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక నమ్మకం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి మీద. మొన్న ఇప్పుడు మాకు ఇచ్చారు, ఇంకా మొన్న క్వాలిఫై కానోళ్ళు కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళ హైట్ తక్కువ ఉండడం కానీ, వాళ్ళు కొద్దిగా రన్నింగ్ చేయలేకపోయారు. అలాంటి వాళ్ళకు స్టడీ బాగుంది, అలాంటి వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇస్తే వాళ్ళు కూడా మంచి జాబ్ తీసుకొని బతుకుతారు, హ్యాపీగా ఉంటారు. ఎక్కడ పోయినా కానీ కూడా మాకు గౌరవం ఉంటది, మంచి రెస్పెక్ట్ ఉంటదని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా అందరు రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు, మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఫుల్ హ్యాపీ ఉంది. ఇంకా మాకు నేను చదువుకున్న స్కూల్ గానీ, నా ఫ్రెండ్షిప్ సర్కిల్ గానీ, మా ఫ్యామిలీ గానీ అందరు మస్తు రెస్పెక్ట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. సో జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మల్ గా ట్రాన్స్జెండర్స్ పైన ఒపీనియన్ అనేది మారిందంటారా ఇప్పుడు? ఇప్పుడైతే కొద్దిగా మారింది మేడం, రెస్పెక్ట్ ఇస్తున్నారు మేడం. ఇప్పుడైతే కొద్దిగా మారింది, ఇంకా మారాలి సమాజంలో. వీళ్ళు కూడా మనలే కదా, మన ఒక తల్లి పిల్లలమే కదా అనుకొని ముంగట నడిస్తే సమాజంలో అందరం బాగుంటది, అందరం బాగుంటాము. మరో ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నమాట. సో ఇంకొక ట్రాన్స్జెండర్ మనతో ఉన్నారు, ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ సిగ్నల్ దగ్గర కనిపించారు శ్రీజ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, హ్యాపీ. జాబ్ ఎలా ఉంది? జాబ్ కూడా చాలా బాగుంది, చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, చాలా బాధ్యతగా కూడా ఉంది. సో అంటే ఇన్ని రోజులు ఏదో బిచాటన చేస్తూ అలా ఇలా తిరుగుతుండే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ రాగానే సడన్ గా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో మాకు జాబ్ చేసుకోవడము, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, బాగుంది మేడం. సో ఈ జాబ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంది అంటే ఏం చేయాలి, ఏమేమి ఉండాలి? మా కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లో మా పెద్దవాళ్ళు పెట్టారు, ఇలా ట్రాఫిక్ రంగంలో జాబ్స్ ఇస్తున్నారంట మనకు అని చెప్పేసి. మాకు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ రాగానే మాకు గోషమహల్ స్టేడియం కి రండి, అక్కడే మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని రండి అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఈవెంట్స్ పెట్టారు, ఎలిజిబిలిటీ టెస్ట్లు పెట్టారు. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈవెంట్స్ కూడా పెట్టారు. ఈవెంట్స్ లో 800 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇవన్నీ కండక్ట్ చేశారు. హైట్ వాటిగా ఎలిజిబిలిటీ టెస్ట్ అన్ని పాస్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఫైనల్ గా మాకు 2 మెంబర్స్ చొప్పున ఒక్కొక్క ట్రాఫిక్ పోలీస్ పంపించారు మేడం డ్యూటీలో. సో ఎంత మందికి వచ్చిందండి? చాలా మందికి వచ్చిందా ట్రాన్స్జెండర్స్ కి? ఈవెంట్స్ రోజు, సెలక్షన్స్ రోజు చాలా మంది వచ్చారు, నియర్లీ 100 మెంబర్స్ అలా వచ్చారు. కానీ ఫైనల్ గా అన్ని టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 44 మెంబర్స్ ని, ట్రాన్స్ మెన్స్ ని, ట్రాన్స్ ఉమెన్స్ ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు. మేడం ఇన్ని రోజులు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మా కంపెనీలోకి వచ్చిన తర్వాత జాబ్ చేయాలి అనుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు.
కానీ ప్రస్తుతం మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం యనుమల రేవంత్ రెడ్డి సార్ గారు మా కోసం, మా కమ్యూనిటీ కోసం ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు మా కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం. శాలరీ ఎలా ఉంది, బానే వస్తుందా మరి? శాలరీ గురించి ఇంకా మాకేం చెప్పలేదు. సో ఓకే, జాబ్ ఇచ్చారు కదా, సో శాలరీస్ కూడా ఇచ్చినా హ్యాపీ మేడం. అంటే ఎంత ఉండొచ్చు, ఎంత ఉండే ఏమైనా ఐడియా ఉందా మీకు? నార్మల్ లైఫ్ కి ఇప్పటికి సరిపోయేంత ఎలా చెప్పారంటే హోంగార్డ్ల తరహాలో ఇస్తామని చెప్పారు. సో ఏమంతగా ఐడియా లేదు కానీ ఓకే. సో ఈ జాబ్ చేసుకొని కష్టపడి బతకడానికి సిద్ధం. ఎందుకంటే ఇంతకుముందు మా కమ్యూనిటీలో ద్వారా వెళ్తే ఏ భిక్షాటనకి వెళ్ళినా కూడా సో చిన్న చూపు చూసేవాళ్ళు కదా మమ్మల్ని. సో ప్రస్తుతం ఇదే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ట్రాఫిక్ ని, సొసైటీలో వచ్చే కంప్యూటర్స్, వెహికల్స్, వాహనదారులని మేము వే చూపించడము, మేము సిగ్నల్స్ కంట్రోల్ చేయడము మాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్ఫుల్ ఉంది. అండ్ ట్రైనింగ్ ఇస్తారా మీకు? దేని గురించి అంటున్నా? నార్మల్ గా ఈ సిగ్నల్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అవన్నీ ట్రైనింగ్ ఇచ్చారా? మాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మాకు అక్కడ గోషమాల్ స్టేడియం లోనే ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా ఉంటది సిగ్నల్ దగ్గర, ఎలా ఉండాలి, మనం ఎలా సేఫ్ గా ఉండి మనం కంట్రోల్ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి మాకు అక్కడ నేర్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టికల్ గా ఉంటది కాబట్టి సిగ్నల్ దగ్గర ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ మాకు ఎవరైతే సార్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాకు చెప్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్జెండర్ మీద ఉన్న ఒపీనియన్ వేరు జనాలకి, సో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీద ఒపీనియన్ మారిందా? జనాలు ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? సో ఇన్ని రోజులు ఏంటంటే దగ్గర ఏ సంస్థలలో మాకు ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత సొసైటీ కూడా మాకు రెస్పెక్ట్ చేస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది ఇక మీదట కూడా. కానీ బాగుంది మేడం, ఇప్పుడు జాబ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు కూడా ఎవరైతే జాబ్స్ ఉండి, క్వాలిఫికేషన్ ఉండి, ఇంత ఆప్షన్ ఉన్నాక కూడా చాలా మంది బయట అడుక్కునే ఉంటున్నారు, భిక్షాటననే చేస్తున్నారు, అలాగే రోడ్లపై నించోవడం, నైట్లు అలా చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మా కమ్యూనిటీలో ఫస్ట్ ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు జాబ్స్ ఇచ్చారు. సో ఇంకా మా కమ్యూనిటీ వాళ్ళకి ఎవరెవరికైతే వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో అలా గవర్నమెంట్ వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తే చాలా బాగుంటది. అట్లాగే హైదరాబాద్ లో మాకు ఎక్కడికి వెళ్ళినా హౌస్ రెంట్ కి ఇవ్వడానికి ఎవరు ఇవ్వరు. సో మాకు గవర్నమెంట్ తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా బాగుంటుంది. సో ఇంకా వేరే వేరే స్టేట్స్ లలో మా కమ్యూనిటీ వాళ్ళకి పెన్షన్స్ లాగా ఇస్తున్నారు. మాకు కూడా అలాగా పెన్షన్స్ ఇచ్చి ఇల్లు ఇస్తే చాలా బాగుంటది. సో చదువుకోని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటదో అలాంటి వాళ్ళకి అలా ఇంకా ట్రైనింగ్ ఇచ్చి అలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను మేడం. సో ఇది మీ షిఫ్ట్ వైజా అండి? ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో మాకు మార్నింగ్ షిఫ్ట్ ఇచ్చారు. మాకు డ్యూటీ మార్నింగ్ 8 to 2 వరకు ఉంటది. సో వస్తున్నాం, చేసుకుంటున్నాం. కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చేసాలి, అదే యూనిఫామ్ వేసుకొని వచ్చి చేసేసేయాలి. యూనిఫామ్ అంతా వాళ్ళే ఇచ్చారా? యూనిఫామ్ కూడా మాకు గవర్నమెంట్ తరఫు నుంచే వచ్చింది. ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ లోనే మాకు మెజర్మెంట్స్ తీసుకొని యూనిఫామ్ స్టిచ్ చేయించారు. 2 pairs ఇచ్చారు పర్ మెంబర్. సో హైట్, పర్సనాలిటీ కూడా మానిటరీ ఉంటుందా ట్రైనింగ్ లో? అన్ని ఫస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాతే హైట్ ని చూసారు. అన్ని ఎలిజిబిలిటీ టెస్ట్ అయిన తర్వాతే మమ్మల్ని సెలెక్ట్ చేశారు. సో ఫైనల్లీ మీడియా త్రూ గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు? సో ఇన్ని రోజులు ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ఏ ప్రభుత్వం గానీ మా కమ్యూనిటీ పట్ల మాకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి సార్ యనుమల రేవంత్ రెడ్డి సార్ మా కోసం, మా కమ్యూనిటీ పట్ల ఇలాంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మా వాళ్ళకి ఇంకా వేరే వేరే రంగాలలో, వేరే వేరే సంస్థలలో మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తే చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్. మరో ట్రాన్స్జెండర్ పోలీస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీవల్లి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. జాబ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకటి ప్రౌడ్ గా ఉంది ఈ జాబ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ట్రాన్స్ అంటే కొంచెం కించపరిచి వేరేలాగా చూస్తారు. ఇప్పుడు సడన్ గా ఒక రెస్పెక్ట్ఫుల్ జాబ్ అనేది అసలు ఎలా అనిపిస్తుంది లైఫ్ లో ఈ చేంజ్? ఇన్ని రోజులు మాకు అసలు అర్థం కాలేదు అసలు కష్టం అంటే ఏందో. ఈవెన్ మేము అనుకుంటుండే సార్ వాళ్ళే కదా, నార్మల్ గా కూర్చుంటారు ఇక్కడ, ఏం చేస్తారులే అనుకునే వాళ్ళం. కాకపోతే మేము ఈ పాయింట్ డ్యూటీకి ఎంటర్ అయిన తర్వాత కష్టం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఒక 6 hours నిల్చొనే ఉండాలి. అందులో మెయిన్ మన సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఏ బండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎందుకంటే మనల్ని చూసి కొంతమంది ఆపుతారు, కొంతమంది వీళ్ళు ఫొటోస్ అవి ఫాస్ట్ గా మూవ్ చేస్తారు. దీంట్లో మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో మేము అనుకోలేదు ఇంత కష్టం ఉంటదని. ఇప్పుడు చాలా ఇష్టంగా చేస్తున్నాం. ఎన్ని రోజులు మాకు సొసైటీలో ఐడెంటిటీ అనేది ఏం లేదు.
ఎప్పుడైతే మేము ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక రెస్పెక్ట్ అనేది మా అందరిలో పెరిగింది. అలాగే ఇంకా మాకు రాబోయే మా కమ్యూనిటీలో కూడా అందరికీ ఇలాంటి ఇంకొక అవకాశం అనేది ఇస్తే బాగుంటదని కోరుతున్నాము. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్స్ ఉన్న ఏ గవర్నమెంట్ కూడా మేము ఉన్నాము అని చెప్పి గుర్తించలేదు. ఆఫ్టర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అసలు ట్రాన్స్జెండర్ గా మమ్మల్ని గుర్తించారు. ఈ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చారు. ఇలాంటి ఆప్షన్ ఒకటి ఇచ్చారు. యాక్చువల్లీ మేము మా కోరిక కూడా ఒకటి, మాకు ఒక 1% రిజర్వేషన్ అనేది ఇస్తే మేము ఏంటో చూపిస్తాము. మేమనే కాదు, మాలాంటి ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. సో మేము ఎప్పుడు నేను 14 years లోనే మా అమ్మ నన్ను వదిలేసి మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇలా ట్రాన్స్జెండర్ గా మారినాను. నా క్వాలిఫికేషన్ అది ఏం లేదు, జస్ట్ 10th ఒకటే. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 1% రిజర్వేషన్ అనేది రేవంత్ రెడ్డి సార్ ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇస్తే మేము కూడా అన్ని జాబ్స్ లలో ఖచ్చితంగా ముందుంటాము, ఆ కమ్యూనిటీ వాళ్ళం కూడా అని చెప్తున్నాం. మెయిన్ నా రిక్వెస్ట్ అయితే అదే మేడం. సో ఇన్ని రోజులు ఒకలా ఉంది మీ మీద ఒపీనియన్ అనేది, ఇప్పుడు మరి జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారా మిమ్మల్ని? జనాలు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఎక్కువ మంది మేము ట్రాన్స్ అని చెప్పి చాలా మంది ఎవరు గుర్తుపట్టట్లేదు. ఎందుకంటే సేమ్ యాజ్ ఏ ట్రాఫిక్ సార్స్ వాళ్ళకి ఎలా డ్రెస్ ఉంటుందో మాకు కూడా అన్ని డ్రెస్ అలానే ఇచ్చారు. మేము కూడా ఇప్పుడు స్టాప్ లైన్ ఉంటది, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి, ఆ స్టాప్ లైన్ ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళమని చెప్పడం, వాళ్ళు కూడా మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. యాక్చువల్లీ మేము కామెంట్స్ కూడా చూస్తున్నాము, ఆల్ ది బెస్ట్, వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చారని చెప్పి అందరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో ఎంతో ఎవరో ఒకరు నెగిటివ్ ఉంటారు కానీ అందరూ నెగిటివ్ గా అయితే ఉండరు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మా కమ్యూనిటీ ఇంకా ముందుకు తీసుకొస్తామని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి ఆప్షన్స్ ఇంకా చాలా వస్తే బాగుండు ఫ్యూచర్ లో అని ఒక ఆశ అనేది ఉంది. సో ఇది ఏంటండి, ఫుల్ టైం జాబ్ బేస్డా ఏంటి, అసలు జాబ్ కి ప్రాసెస్ ఏంటి ఇదంతా? ఇది ఫుల్ టైం జాబ్ బేస్డ్ అయితే కాదు మేడం. మేము మార్నింగ్ 8 o'clock వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock వెళ్ళిపోతాము. 1 shift వేశారు సార్ వాళ్ళు, ఎందుకంటే మా ట్రాన్స్జెండర్స్ అందరికి సర్జరీలు అవుతాయి కదా. సో దానికోసం ఆ బేస్ చేసుకొని 8 hours 6 hours చేయడమే సార్ వాళ్ళు ఇంకా పెట్టారు. రానున్న రోజులలో మొత్తం 8 hours పెట్టినా మేము చేయగలము. ఎందుకంటే ఫస్ట్ మేము అలాంటి వాళ్ళు చేస్తారా చేయరా అనేది ఒక అభిప్రాయం ఉంది జనాలలో, సొసైటీలో. వీళ్ళు ఇంత కదా, వీళ్ళు చేస్తారా చేయరని. మేము చేస్తాము అని పట్టుదలతో ఈ రోజు రోడ్డు మీద ఉండి ఇంత కష్టపడుతున్నాం. ఎందుకంటే మేము ఏంటో అందరికి చూపించాలి అని చెప్పి. అది జనాలు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటారు మేడం. ఖచ్చితంగా హ్యాపీగా ఉంది ఈ జాబ్ మా అందరికి మాత్రం. సో జాబ్ వచ్చినప్పుడు ఇంతకు ముందు ట్రైనింగ్ అంత ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ కూడా యాక్చువల్లీ గౌషమహల్ TTI లో పెట్టారు, సెలక్షన్స్ పెట్టారు. దాంట్లో ఒక 60 to 70 members పార్టిసిపేట్ చేస్తే 39 members సెలెక్ట్ అయినాం. 44 అయితే మిగతా వాళ్ళకి కొంచెం వాళ్ళకి వేరే జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు రిజైన్ చేశారు. 39 members సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ ఆ ట్రైనింగ్ సెంటర్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే మేము వితౌట్ ట్రైనింగ్ అప్పుడు మా వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడాలి ఏంటి మా కమ్యూనిటీలో చాలా మందికి తెలియదు. మేము ఎప్పుడైతే ట్రైన్ చేశారో మమ్మల్ని TTI లో ఆ ఇన్స్టిట్యూట్ లో యాక్చువల్లీ మా హరీష్ సార్ గానీ ఇంకా మేడం ఉన్నారు, మల్లేశ్వరి మేడం అండ్ అనిల్ సార్, లక్ష్మణ్ సార్ అని బాగా మమ్మల్ని గైడ్ చేసినారు. ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి. ట్రైనింగ్ ఒక 20 days వరకు మేము మా గ్రౌండ్ లోనే ట్రైనింగ్ చేసాము. మేము ట్రైన్ అయిన తర్వాత నీట్ గా ఇంత క్లియర్ గా మాట్లాడగలుగుతున్నాము. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసినాయి. అసలు ట్రాఫిక్ అంటే ఏంటి, ట్రాఫిక్ లో ఎన్ని రూల్స్ ఉంటాయి, అసలు ఏ లైట్ దేనికి వాడతాము ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, స్టాప్ లైన్ అన్ని చెప్పారు క్లారిటీగా. 20 days వరకు ఇచ్చారు మేడం. సో 20 days మొత్తం అంతా నేర్చేసుకున్నాం. అంత కాదు, మాకు ఒక లిమిట్ గా, మాకు యాక్చువల్లీ ఈ రోడ్ మీద మనకి ట్రాఫిక్ దగ్గర ఏమేం కావాలి, ఒక 186 మూమెంట్స్ ఉంటాయి మేడం. ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి ఏంటి, స్టాప్ లైన్ అంటే ఏంటి, మళ్ళీ మనకి అవతల వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఫ్రీ లిఫ్ట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మాకు ట్రైనింగ్ సెంటర్ లో సార్ వాళ్ళ TTI లో చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పక్కన అయితే ఎవరు సీనియర్ సార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారు. ఇట్లా మ్యాన్ ప్యాక్ లో ఎలా మాట్లాడాలి, అసలు మ్యాన్ ప్యాక్ అంటే ఏంటి, మళ్ళీ అందులో మనకి ఎన్ని రూల్స్ ఉంటాయి, ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి వచ్చే వాళ్ళకి ఏం చేయాలి, ఫొటోస్ ఎట్లా తీయాలి, అసలు ఛానల్ అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు నేర్పిస్తున్నారు మేడం. ఒక 6 months తర్వాత ఖచ్చితంగా అన్ని నేర్చుకుంటాము. ఖచ్చితంగా హ్యాపీగా ఈ డ్యూటీ కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం మేడం. ఇంకోటి ఎన్ని డేస్ కి ఇచ్చారు మీకు డ్యూటీ? ఇది యాక్చువల్లీ ఇది ఎన్ని డేస్ అని కాదు, సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి CM సార్ రికమెండ్ చేశారు. ఎందుకు 6 months అన్నారంటే మా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి జాబ్ ఎప్పుడు ఎవరు చేయలేదు, వీళ్ళు చేస్తారా చేయరని ఒక నమ్మకం. మేము ఖచ్చితంగా 6 months అందరం కంటిన్యూగా డ్యూటీకి వచ్చి అన్ని నేర్చేసుకొని చేస్తే సార్ మేబీ పొడిగించొచ్చేమో అని చెప్పి ఒక ఆశ మాకు. ఫస్ట్ మేము ప్రూఫ్ చేసుకోవాలి కదా మేడం. మేము వితౌట్ ఏం ప్రూఫ్ చేసుకోండి సార్ మీరు మాకు పర్మనెంట్ ఇవ్వండి, అది ఇవ్వండి, లైఫ్ లాంగ్ ఇవ్వండి అని కుదరదు కదా. ఫస్ట్ మమ్మల్ని టెస్ట్ చేయాలి సార్ వాళ్ళు, వీళ్ళు చేస్తారా చేయరా, అదొక నమ్మకం. మేము చేస్తాము ఖచ్చితంగా అన్న తర్వాత సార్ వాళ్ళ ఆలోచనలకు వాళ్ళు ఉంటాయి సార్ వాళ్ళకి. శాలరీ బేస్డా ఎలా ఉంది శాలరీ?
శాలరీ బేస్డ్ అని చెప్పారు మేడం. అది ఇంకా ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పి కన్ఫర్మ్ లేదు. సార్ అయితే ఇది వరకు హోమ్ గార్డ్లకు ఎలా ఇచ్చామో అలానే ఇస్తాము అని చెప్పారు. మాకైతే ఇంత ఇస్తాము అని ఏం చెప్పలేదు. మీరు ఎంత ఇస్తారు అనుకుంటున్నారు? మేబీ తెలియదు. సార్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కానీ మాకు తెలియదు. శాలరీస్ ఏం ఆలోచించకుండా జాబ్ లో జాయిన్ అయ్యారు. మేడం మాకు శాలరీస్ తో అవసరం లేదు. ఈ యూనిఫామ్ కోసం మేము వచ్చినాం మేడం. ఈ యూనిఫామ్ మాకు కావాలి. ఎందుకంటే దీని వల్ల ఒక రెస్పెక్ట్ సొసైటీలో పెరిగింది. మేము ఇలా చేయబెడితే ఎలాంటి బండైనా ఆపుతారు మేడం. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఈ డ్రెస్ లో ఉంది కాబట్టి. మాకు శాలరీ అది దాని గురించి ఇంట్రెస్ట్ లేదు మేడం. మెయిన్ మాకేందంటే ఒక రెస్పెక్ట్ కావాలి. నేను చిన్నప్పుడు అనుకునేది పోలీస్ అయితే బాగుండు అని చెప్పి. కాకపోతే నేను అనుకోలేదు నా లైఫ్ లో ఒక 10 years తర్వాత ఈ అవకాశం అనేది వచ్చింది. అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మేడం. చాలా బాగుంది నిజంగా ఈ మార్పు అనేది. ఎందుకంటే ఇదే ట్రాఫిక్ దగ్గర మీరు ఒకప్పుడు భిక్షాటనే చేసుకునేది, ఇప్పుడేమో మంచి అక్కడే ఒక జాబ్ చేసుకుంటున్నారు. సో అంతా బాగుంది. కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఇదే ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది అదే పనులు చేస్తూ అలాగే రోడ్ సైడ్ నించొని భిక్షాటన చేస్తూ అలాగే ఉన్నారు. ఈవెన్ చాలా మంది అయితే అసలు ట్రై కూడా చేయలేదు ఇలా జాబ్స్ వచ్చాయంటే. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ట్రై చేయలేదంటే మేడం అంతకుముందు ఎవరు అవకాశం ఇవ్వలేదు. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు 12 years అవుతుంది. నేను ఆల్రెడీ 10th కంప్లీట్. మాకు అప్పటి నుంచి ఇలాంటి చిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి మేము ట్రై చేసే వాళ్ళం కదా. ఈవెన్ ఒక 5 years ముందు కూడా చేసిన బాగుండేది. కాకపోతే ఇప్పుడు సార్ మన సీఎం సార్ గారు ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి మేమందరం ట్రాఫిక్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాం. అదేదో ఇదే జియో ఫస్ట్ అప్లై చేసి ఉంటే మా వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయడానికి ఉంటాం. అప్పుడు ఎవరు ఇచ్చారు మేడం జాబ్? ఎవరు ఇచ్చారు? వ్యవస్థగా చూసేది. మాకు ఆధార్ కార్డు ఉండేది కాదు. ఈవెన్ మేము హోటల్కి వెళ్ళి మమ్మల్ని ఒక వ్యవస్థగా చూసేవాళ్ళు, చీ అట్లా చూసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్ లో రాబోయే జనరేషన్ లో ఇంకా మార్పు అనేది ఖచ్చితంగా మా అందరిలో జరుగుతుంది, వస్తుంది అని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ అండి. హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఈ గవర్నమెంట్ కి గానీ మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి గానీ ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ కి ఏం చెప్తున్నంటే సార్ యాక్చువల్లీ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ జాబ్. మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత గుర్తించారు. అసలు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వీళ్ళకి ఒక చిన్న అవకాశం ఇద్దామని చెప్పి మేమైతే దానికి చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఎంత ప్రౌడ్ గా అందులో సొసైటీలో తల ఎత్తుకొని కూడా తిరుగుతున్నాం సార్. ఎందుకంటే ఈ జాబ్ వల్ల నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ లో ఉన్నారో క్వాలిఫైడ్ ఉన్నారో మన ట్రాన్స్జెండర్స్ మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, వస్తాయి. ఖచ్చితంగా ముందు మనకి మంచి రోజులు చాలా ఉన్నాయి. మనకి దేంట్లో ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ అనేది ఇస్తా అన్నారు. అందులో మనకి అన్నిట్లలో అవకాశం కల్పిస్తా అని చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మనలాగా జాబ్ ఎవరైతే చేయాలనుకున్నారో అందరూ ముందుకొద్దాము, మన కమ్యూనిటీ పరువు నిలబెడదాము. బీ హ్యాపీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.